హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట్ డాన్. ఈరోజు లాగ్ ఏంటంటే మా ఊరిలో భోగి సంబరాలు. ఉదయాన్నే 3 గంటలకి నిద్ర లేచేసి అందరమీ, ఇది విలేజ్ కనుక అందరము భోగి మంటలు వేయడం స్టార్ట్ చేసేస్తాం అన్నమాట. చుట్టూ మన ఇంటి పక్కల వాళ్ళు అందరూ భోగి 3:30కి స్టార్ట్ చేసేసారు. అందరం వేస్తూ ఉన్నాము. ఇంతకుముందు మేము చిన్నప్పుడు అయితే జమ్ము వేసేవాళ్ళమి ఎక్కువగా. ఇప్పుడు తాటాకులు వేస్తున్నాము. జమ్ము కూడా చాలా ఎత్తులో వేసేవాళ్ళమి. తాటాకులు కానీ జమ్ము కానీ ఒక 5 అడుగులు ఎత్తులు వేసేది. చూసే వాళ్ళందరికంటే నాది పెద్ద మంట అని ఆనందంగా వేసేవాళ్ళమి. రాను రాను ఈ భోగి మంటలు కూడా చిన్న మంటలుగా అయిపోయాయి. ఇప్పుడు అందరూ చిన్న చిన్న మంటలే వేస్తున్నారు. మనం కూడా చిన్న మంట వేస్తున్నాము. ఇంతకుముందు చిన్నప్పుడు మేము అక్కడక్కడ భోగి 10 రోజులు ఉందనంగా వెళ్ళి తాటాకులన్నీ కొట్టుకొని జమ్ము తీసుకొచ్చేసి అన్నీ ఒక పెద్ద ఎత్తున పోగు చేసేవాళ్ళమి. ఆ పోగు మొత్తాన్ని ఈ భోగి రోజు ఇలా కాల్చేవాళ్ళమి. ఎవరిది ఎత్తులు వేస్తుందో అనుకునేవాళ్ళమి. ఇప్పుడు అలాగేం లేదు. ఇప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా 4 తాటాకులు తెచ్చి వేసేస్తున్నారు. మామూలుగా అయితే ఈ భోగిలో కుండ పెట్టేసి కుండలో నీళ్లు పెట్టి ఈ భోగి మంట కాలే లోపల కుండలోని నీళ్లు కూడా బాగా కాగిపోయేవి. ఆ నీళ్ళతో స్నానం చేసేవాళ్ళమి. ఇప్పుడు మామూలుగా భోగి నీళ్ళతో ఎవరు స్నానం చేయట్లేదు. అందరు మామూలుగా సాంగ్యానికి భోగిని మాత్రం ఇంటి ముందు ఇలా మంట పెడుతున్నారు. భోగి మాత్రం ఇలా గడిపాము. ఇదో పక్కన మా పాప ముగ్గేస్తుంది. భోగి రోజు ఏదో భోగికి సంబంధించిన ముగ్గు. ఇలా తాటాకులతో మంటలు అంతా అయిపోయాయి. ఇదో ఇలా వేసింది మా పాప. చూడటానికి చాలా బాగుంది కదా. ఇలా ముగ్గులు పెట్టేసి వెళ్ళిపోయారు. మనది షాప్ కనుక ఈ ముగ్గు ఎంతోసేపు ఉండదు. ఒక 10 నిమిషాల లోపల అందరూ తొక్కేస్తారు. అంగడికి వచ్చిన వాళ్ళంతా ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం చూడటానికి బాగుంటుంది. ఈ లోపల ఒక 2 సబ్స్క్రైబర్స్ కనిపించారు. వాళ్ళ మాటలు విన్నాం. మా ఊరిలో ఈరోజు ముగ్గుల పోటీలు కూడా జరిగాయి. దానికి పెద్ద ఎత్తున ముగ్గులు మాత్రం ఎక్సలెంట్గా, చూడటానికి చాలా అందంగా వేశారు ముగ్గులు. వీటిలో దేనికి ప్రైజ్ వస్తుందో తెలియదు. ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు, వేస్తూ ఉన్నారు ముగ్గులు. నేను షూట్ చేసేటప్పటికి ఇంకా ముగ్గులు కంప్లీట్ అవ్వలేదు, వేస్తూ ఉన్నారు. వీళ్ళు ముగ్గులు వేసేసిన తర్వాత ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందో తెలియదు. ఆల్మోస్ట్ అన్ని ముగ్గులు కవర్ చేశాను. ఫ్రెండ్స్, మీరెవరైనా వీటిలో ఏది బాగుందో, ఏది ఫస్ట్ ఇవ్వచ్చో, ఏది సెకండ్ ఇవ్వచ్చో, ఏది థర్డ్ ఇవ్వచ్చో మీరు నిర్ణయించి నాకు కామెంట్ చేయండి. మళ్ళీ వీటిలో దేనికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందో నేను మళ్ళీ నా ఛానల్లో మీకు మళ్ళీ సబ్మిట్ చేస్తాను. చూడండి, ఇవన్నీ ముగ్గులే ఎక్సలెంట్గా వేశారు. ఇంకా వేస్తూ ఉన్నారు. అన్నీ ఫినిష్ అవ్వలేదు. ఫినిష్ కాకముందే నేను ఈ వీడియో చేశాను. చాలా బాగున్నాయి కదా ముగ్గులు. ప్రతి ఒక్క ముగ్గు దేనికది చాలా అందంగా ఉన్నాయి. ఇంకా ఫినిషింగ్ అయితే ఇంకా ఎంతో బాగుంటాయి. ఈ ముగ్గు వరకు ఫినిషింగ్ అయిపోయినట్టుంది. చూడండి, బాగుంది. దసరా అమ్మవారు. ఒక అమ్మాయి వెనక తిరిగేసి అలాగా దీపములు వెలిగిస్తున్నట్లుగా. ఇది కార్తీక మాసంలో దీపాలు వెలిగించే ముగ్గు. ఇక్కడ ఈశ్వరుడు, నంది, చూడండి పాము పడగ తాండవం చేస్తున్న పరమశివుడు బాగేశారు. దుర్గమ్మ వారు, మహిషాసుర మర్దిని అవతారము ముగ్గు చాలా బాగుంది. ఇక్కడ సీతారాముడు
బాణంతో ఆంజనేయ స్వామి, అది కూడా బాగుంది. ఇంకా ఇలా చిన్న చిన్న ముగ్గులు ముచ్చటగా చాలా ఉన్నాయి. లక్ష్మీదేవి అమ్మవారు, ఇదే మహిషాసుర మర్దిని, సీతారాములు. ఇలాగా మనకి అన్ని భగవంతునివి, అమ్మవార్లివి చూడముచ్చటగా సంక్రాంతికి సంబంధించినవి. చూడండి, అమ్మవారు, ఈశ్వరుడివి, చూడు పార్వతీ పరమేశ్వరులు. ఇలా అన్ని రకాల ముగ్గులు వేశారు. చాలా అద్భుతంగా కన్నుల పండుగగా ఉంది. మా ఊర్లో మాత్రం సంక్రాంతి సంబరాలు, అదే భోగి సంబరాలు అద్భుతంగా ఉన్నాయి. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఎవరికి వస్తుందో ఈ ముగ్గులన్నిటిని మీరు చూసి మీరు కామెంట్ చేయండి ఏది బాగుంది అనేది. ప్రతి ముగ్గు వేసిన వారికి ప్రతి ఒక్కరికి ఒక బహుమతి ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక శారీ మాత్రం ఇస్తారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్కి మనీ ప్రైజ్ ఉంటుంది, మంచి బహుమతే ఉంటుంది. ముగ్గులు మాత్రం చాలామంది వేశారు. చిన్న ముగ్గులు, పెద్ద ముగ్గులు అన్నీ. ఇక్కడ చాలా ప్లేస్ ఉంది, అయినా కూడా ఆ ప్లేస్ సరిపోలేదు. ఫ్రెండ్స్, మా వీడియోలు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. చిన్న చిన్న ముగ్గులైనా కూడా చాలా అందంగా ఉన్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. ఇంకా ఫినిష్ చేయలేదు, చాలామంది చేస్తూ ఉన్నారు. నేను మధ్యలో వీడియో తీసేసాను. మామూలుగా అంతా ఫినిషింగ్ అయిన తర్వాత ఇంకెలా ఉంటుందో, వీటిలో ఏ ముగ్గుకి ప్రైజ్ వస్తుందో మీరు గెస్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉంది ఈ ముగ్గు. ఈ ముగ్గు ఇంకా ఫినిష్ కాలేదు, చాలా ఉన్నాయి ఫినిష్ కాని ముగ్గులు. ఫినిష్ అయిన వరకు చూడండి, చాలా అందంగా వేస్తున్నారు. ఇదో ఇక్కడ స్టేజ్ కట్టారు, ఇక్కడే ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు ఇక్కడే ఇస్తారు ఈ స్టేజ్ మీద. ఇంకా 2 hours టైం ఉంది ముగ్గులు వేయడానికి. ఈ 2 hours తర్వాత వీళ్ళకి ప్రైజులు ఉంటాయి. ప్రతి ఒక్కరికి, పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక బహుమతి ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళకి మాత్రము మంచి బహుమతులే ఉన్నాయి. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజు మనీ ఇస్తారు. 4th, 5th కూడా ఉంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, 4th, 5th వరకు ఇస్తారు. ఇద్దో మా ఊర్లో గంగిద్దు కూడా వచ్చేసింది. చూడండి, పండుగ అంటేనే గంగిద్దు ఖచ్చితంగా ఉండాలి సంక్రాంతికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డౌన్.